గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గెలాక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. లేడీస్ అండ్ జెంటిల్ మాన్స్టర్స్, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు ఎన్నోసార్లు పవర్ రేంజర్స్ తో పోటీ పడడానికి ప్రయత్నించారు, కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ ఫినాలే. ఈసారి నేను ఊహించని 2 విషయాలు జరిగాయి. ఒకటి, వాళ్ళ స్టార్స్ మనకు దక్కాయి. ఇంకో విషయం, మన గోల్డెన్ సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉంది. ఆ కుర్రాన్ని షిప్ ఎక్కించాను. నింజా స్టీల్ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మన గోల్డెన్ ఎక్స్ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర పవర్ స్టార్స్ మాత్రమే లేవు, వాటిని సాధిస్తామంటున్నారు. అవి కనుక దొరికితే ఈ యూనివర్స్ ని పరిపాలిస్తాడు గోల్డెన్ ఎక్స్. వాళ్ళకి ఇంకా పవర్ ఉండదు. మొత్తం రేంజర్స్ అందరినీ అంతం చేసి ఈ లోకం మొత్తం నేను ఆక్రమించుకుంటాను. అంటే మా నింజా స్టార్స్ అంతా నీ దగ్గరే ఉన్నాయా? గెలవగలరా మీరు? మీ ఉన్న స్టార్ట్ కూడా నాకు ఇవ్వండి. మొత్తం అందరిని ఒకేసారి అంతం చేసేస్తాను. ఇవ్వండి, దాన్ని కూడా నా చేతికి ఇవ్వండి. నేను అన్ని అనుభవించాలి. వాటితో ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలే. ఇలాంటి విషయాలు నీ కల్లో జరుగుతాయి. వాళ్ళని వదలకండి, వెళ్ళండి. ఆట ఇప్పుడే ఆరంభమయ్యింది. ఇవ్వండి, ఆ స్టార్ నాకు ఇవ్వండి. నింజా తాలూకు పవర్లు మొత్తం అన్ని లాగేస్తాను. వాళ్ళ స్టార్స్ మొత్తం నాకు సొంతం కావాలి. ఏమైందో నేను చెప్తాను. ఇప్పుడు పవర్ స్టార్స్ మొత్తం అన్ని నా చేతిలో ఉన్నాయి. ఇద్దరు రేంజర్స్ పని అయిపోయింది. ఆ తర్వాత ఎల్లో రేంజర్ కూడా నాదే. ఇంకా 3 ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు పవర్ స్టార్స్ లేవు. ఇంకా ఒక్కటే బాకీ ఉంది. అదే ఆ రెడ్ రేంజర్. వాడెక్కడా? రోడీ, నీ పవర్ స్టార్ ని ఎలాగైనా కాపాడుకో. వాళ్ళందరినీ త్వరగా తీసుకెళ్లి షిప్ ఎక్కించండి. నేను వస్తున్నాను. ఇక నువ్వు కాచుకో రెడ్ రేంజర్. నీకు చెడ్డ రోజులు దోపరించాయి. ఇక నువ్వు అంతం కాబోతున్నావు. నింజా బ్లాస్ట్. ఇలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను అంతం చేయబోతున్నాను. మీ నాన్నని అంతం చేసినట్టే నిన్ను చేస్తాను. నీ అంతం అతి క్రూరంగా ఉంటుంది. అలా జరగనివ్వను. రెడీ, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక మిగిలింది ఈ చివరి స్టార్ మాత్రమే. సరే, ఓకే. మెగా మాప్ సైకిల్ స్టార్, బయటికి రా. ప్లాస్మా బ్లాస్ట్.
ఆ రెడ్ రేంజర్ ఎంతోసేపు నా రుచి తప్పించుకోలేడు. వీళ్ళని అంతం చేసినట్టే వాడిని కూడా నేను అంతం చేస్తాను. సరే చెప్పండి గాయ్స్, గోల్డెన్ ఎక్స్ కాళ్ళ మీద పడిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది గాయ్స్? ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడేది ఏమి అర్థం కావడం లేదు, చాలా కామెడీ పీస్ లా ఉన్నావు. పవర్ స్టార్స్ మీకు దక్కేది లేదు, ఇక్కడి నుంచి మీరు వెళ్లేది లేదు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. ముందు చిన్నగా చేసిన దాన్ని ఇప్పుడు మనం పెద్దగా చేయబోతున్నాం. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మనం దీన్ని యూజ్ చేసి అంత నాశనం చేసామనుకో. మనం హీరోలాగా ఏంట్రా, పవర్ రేంజర్స్ లాగా మారిపోవచ్చు. అవునవును, నువ్వు చెప్పినట్టు Power ఇక్కడ ఏం Rangers చేస్తున్నారు? పని పూర్తయిందా లేదా? పూర్తయింది మేడం. ఇప్పుడు మేము వీటిని చార్జ్ చేసేస్తున్నాము. ఇలా ఓవర్ యాక్ట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి కావాలి. ఈ జెట్ నింజా స్టిల్ పవర్ పూర్తయిన తర్వాత మీరు ఎంత కావాలా తినండి. అంతకు ముందు అడిగారంటే అంతి సంగతులు. దాన్ని రెడీ చేశాక గోల్డ్ రేంజర్స్ దగ్గర ఇచ్చి పవర్ రేంజర్స్ నాశనం చెబుతున్నాం. అది వాళ్ళని అంతం చేసిన తర్వాత నేను అనుకున్నది శోధిస్తాను. త్వరగా పని చేయండి. వాళ్ళు రేంజర్స్ ని నాశనం చేయబోతున్నారా? మనం ఆ పని చేస్తే వాళ్ళు మనల్ని అంతం చేస్తారు. ఏం చెయ్యాలి ఇప్పుడు చెప్పు. మనం ఇప్పుడు ఎలా బయటకు వెళ్దాం? తెలియడం లేదు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది మాంటీ. ఓ నువ్వు జీనియస్వి అనుకుంటే ఏదైనా సాధించగలవు. ఇది అసలు ఏమాత్రం బాలేదు. మనం ఎంతకాలం నిన్న పరిగెత్తాం మేక్. మనం వాళ్ళని ఎదిరించి ఫైట్ చేయాలి. మన ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు. గోల్డెన్ ఎక్స్ దగ్గర వారియర్ డాల్ ఉంది. తన్ని ఓడించడం అంత తేలికైన పని కాదు, అర్థం చేసుకో. మనం ఇలాగే వదిలేయకూడదు. రెడ్ బాట్, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను. మీకు ఒక మంచి సమాచారం అందించడానికి వచ్చాను. మనం ఒక విషయాన్ని నమ్ముకుని ఉన్నాం, అదే ఇప్పుడు మనల్ని చేరబోతోంది. దాన్ని మనం సాధించాలంటే ఆస్ట్రోనాట్ కి వెళ్ళాలి. కానీ ఆస్ట్రోసాట్ స్టార్ లేకుండా మనం దాన్ని పిలవలేం కదా. ఓకే, మనం ఒక చిన్న ప్లాన్ వేసి ఇది పూర్తి చేద్దాం. ఆస్ట్రా జోడుంటే మనం అనుకున్నది సాధించగలము. మనం దీన్ని మెల్ట్ చేసామంటే సరిపోతుంది. అద్భుతం. మనకి మళ్ళీ ఆ నింజా స్టీల్ దొరికితే మనకు కావాల్సిన వెపన్స్ అన్ని తయారు చేసుకోవచ్చు. అవును, సూపర్. ఇద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నట్టున్నారు. మీ ఇద్దరికి స్వాగతం పలుకుతున్నారు. ఇలా చూడు రెడ్ రేంజర్, నీ దగ్గర ఉన్న పవర్ నాకు ఇచ్చే తీరాలి. నీ స్టార్ నాకు కావాలి. అలా జరిగే ప్రసక్తే లేదు. అవకాశమే లేదా? ఇన్నింటిని సంపాదించిన నాకు అది ఏమాత్రం. దాన్ని కూడా సంపాదిస్తారు. చూడు ఎన్ని సంపాదించారో. దాన్ని కూడా నా చేతికి ఇవ్వలేదనుకో, నీ స్నేహితులు చిత్రహింసలు పెడతారు. చూడు ఒకసారి. నాకు కావాల్సింది ఇస్తే నేను ఇంకేం చేయను. గాల్వనాక్స్ కి మన స్టార్లన్నీ దొరికాయంటే ఇన్విజిబుల్ అయి లోకాన్ని ఆక్రమిస్తాడు. మీరు తర్వాత మాట్లాడుకోండి, ముందు దాన్ని నా చేతికి ఇవ్వండి. 10 సంవత్సరాల క్రితం మా నాన్న దీనికోసం త్యాగం చేశారు. ఆ స్టార్ ముందు నాకే దొరికింది. దాన్ని కాపాడమని, ఎంతో జాగ్రత్తగా ఉంచమని ఈవిల్ దగ్గర ఇచ్చారు. మా స్టార్సే మమ్మల్ని ఎంచుకున్నాయి. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని మేము కాపాడుకోవాలి. వేలు చూపించి మాట్లాడమంటే అసలు నాకు నచ్చదు. ఇది తప్ప మనకి వేరే దారి లేదు. ఓకే, మా నాన్నగారి ఖడ్గాన్ని నాకు ఇవ్వు. నా పవర్ స్టార్ ని నేనే ధ్వంసం చేస్తాను. ఏంటి? Power Rangers Cartoon Club. నావన్నీ పోయాయి. మళ్ళీ నేను అన్నింటినీ కష్టపడి సంపాదించాలి. అసలు ఇది ఎలా జరిగింది? ఏంటి 3 పవర్ స్టార్ గా మారయ్యా? ఇది ఎలా సాధ్యం? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, వెళ్ళొద్దు. నాకు ఆ స్టార్స్ కావాలి. నాకు ఆ స్టార్స్. ఏంటిది ఇద్దరున్నారు? రోడీ, నువ్వు రోడీనే కదా? బ్రదర్, నీకేమైనా జరిగింటుందని భయపడ్డాను. ఏం జరుగుతోంది? ఎలాగోలా
మన సమస్య అంతా తీరిపోయింది. ఆ ప్రిజం మనల్ని కాపాడింది. నువ్వు రెడ్ రేంజర్ అయితే మరి తనెవరు? ఇంతకీ తనెవరు? ఎలా ఉంది దీనికి కారణం? అదిగో తన ట్రిక్కే. ఏంటి ఏంటి ఇద్దరు రెడ్ రేంజర్సా? మీ ఇద్దరిని నేను ఓట్తో చేస్తాను. స్టార్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇంతకీ తను ఎవరు? ఏంటి ఇది అద్భుతంగా ఉందా పిల్లలు? నాన్న, నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీరు ప్రాణాలతోనే ఉన్నారా? ఇలా జరగడానికి అవకాశమే లేదు. నేనెప్పుడో అతను అంతం చేశాను. కాలం మీరు ఆ నింజా స్టార్ లోపలే ఉన్నారా? ఆ నింజా పౌర్ను అంతం చేసేటప్పుడు నా ఆత్మ అందులో దూరింది. దాన్ని క్యాప్చర్ చేయడానికి దాన్ని మళ్ళీ బద్దలు కొట్టడం వల్లే అన్నీ సరిపోయాయి. మళ్ళీ పాత స్థితికి వచ్చేసింది. ఒక విధంగా మనం సాధించినట్టే. మీ కుటుంబం మొత్తం కలిసిపోయారని మీరు సంతోషించద్దు. మిమ్మల్ని అందరినీ కలిపి ఒకేసారి నేను అంతం చేస్తాను. వీడినంతం చేస్తే గానీ ఈ సమస్యకు తీర్పడుతూ జరగదు. మనం వీడికి మంచి గుణపాఠం నేర్పాలి. ఇంకోసారి ఇప్పుడు నింజాతో గొడవ పడకూడదు. ఇట్స్ మార్ఫిన్ టైం. ఎవరికి భయపడ. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. నింజాస్ పవర్ ని మళ్ళీ తగ్గించాలంటే దానికి ఒకే ఒక దారుంది. ఇలాంటి ట్రిక్ ఉందని మీకు తెలియదు. అదే మీరు చేసిన తప్పు. వాటిని కరిగించి తాగేస్తున్నాడు. తన శక్తిని పెంచుకుంటున్నాడు. మనం వాడిని ఇప్పుడే అంతం చేయాలి. బాగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నా టైం. ఈ నింజా పవర్ లో చాలా శక్తులున్నాయి. అది తాగటం వల్ల నా శరీరానికి గొప్ప శక్తులు వచ్చాయి. మనం వాడిని అడ్డుకోవాలి. లోడి ఆగు. కొడుకు నుంచి దూరంగా వెళ్ళు. మళ్ళీ మరిద్దరూ కలిసి పోరాడవలసి వచ్చింది. ఇప్పుడు నేను ముక్కలు ముక్కలుగా నరికి తీరుతాను. అలా చూస్తూ ఉండు. ఈ సౌర్యంలో జరగదు. ఆత్మ నా పవర్ ని నాకు పంపించు. నీతోనే చెప్తున్నాను. ఆత్మ నాకు మంచి పవర్లు పంపించు. త్వరగా పంపించు. ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే త్వరగా పంపించు. పంపించు. ఇప్పుడే మిమ్మల్ని అందరినీ గొప్ప వీరులుగా మారుస్తాను. విజృంభించండి. ఇంతటితో మీరు అంతమైపోతారు. Power Rangers Cartoon Club. ఈ షిప్ నుంచి ఎలా బయటికి వెళ్ళడం? బహుశా ఇక్కడి నుంచి వెళ్ళడమే. బయటికి వెళ్ళడానికంటే ముందు నేను బాత్రూమ్కి ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. నా వల్ల కావడం లేదు. దానికంతా ఇప్పుడు సమయం లేదు. ఆగు, పద వెళ్దాం. గోల్డెన్ ఎక్స్ మళ్ళీ రేంజర్స్ పై దాడి చేయబోతున్నాడు. ఈసారి విజయం తనదే. ఎవరు మీరు? మేము గ్రాండ్ ఫినాలేలో మధ్యలో ఉన్నాం. మీరు ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏమిటో చెప్పండి. సరే సరే, మనము ఎలాగైనా ఈ భూమిపై నుండి జీవరాశిని కాపాడి తీరాలి. అభిమానమా? అతన్ని కాపాడడం తప్పే లేదు.
గోల్డెన్ ఎగ్ ని కాపాడవలసిన అవసరం లేదే. అతను బాగానే పోరాడుతున్నాడు కదా. ఇది మనుషుల గొంతులా ఉంది. నేను ఇప్పుడే చెక్ చేస్తాను. మీ మీద నమ్మకం లేదు. ఓహో, మీరా? మిమ్మల్ని కనిపెట్టేశాను. తప్పించుకోలేదు. ఓ, ఏమిటిది ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? మీరు తట్టుకోలేకపోతున్నాను. నేను ఇది నమ్మలేదు. త్వరగా రారా మోంటీ, ఇక్కడి నుంచి బయటపడాలి రా. ఇది ఇలా వస్తుంటే నన్నే చేయమంటా విక్టర్. సమయం వృధా చేయకుండా త్వరగా చెయ్యాలి. గోల్డెన్ ఎక్స్ కి త్వరగా నింజా స్టీల్ ని పంపించాలి. అందుకు మనం రెడీ చేయాలి. త్వరగా యాక్టివేట్ చెయ్యి. మిమ్మల్ని అందరినీ నలిపేస్తాను. ఏం జరుగుతోంది? అరే అరే, ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. నేను తాగిన నింజా పవర్స్ అన్ని ఇప్పుడు బొగ్గమని మండిపోతున్నాయి. ఎవరి పని చేస్తున్నది? ఎవరు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనే చెప్తాను. ఇక్కడ జరిగిన దానికి కారణం నేనే. మీరు నా గురించే వెతుకుతున్నారు. నా వల్లే మీకు అన్ని సమస్యలు ఏర్పడ్డాయి. నువ్వెంత నమ్మక ద్రోహం చేస్తావు నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటది? అటు చూడండి, అది ఇప్పుడు మనకి ఎంతో ముఖ్యమైనది. మనం దాన్ని ఎలాగైనా సాధించాలి. ఇది నాకు దొరికిన గొప్ప బహుమానం. ఇంకా ఈ నింజాస్ని వదిలిపెట్టను. వీళ్ళని అంతం చేస్తాను. నాకు తెలీదు. ఇదే చేయాలంటే మనం త్వరగా చేయాలి. ఇక మీరు నా నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని అందరినీ అంతం చేస్తారు. మీరు అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఏంటిది మళ్ళీ వచ్చింది? ఏం అర్థం కావడం లేదే. మన నింజా స్టార్ మార్ఫ్ అటాక్ చేసినట్టే ఉంది కదా. దాన్ని కనిపెట్టడానికి ఒకటే మార్గం ఉంది. అది నేను ట్రై చేస్తాను. అద్భుతం, వెళ్ళి కానిద్దాం. నింజా నెక్సస్ మార్ఫ్. ఫైనల్ అటాక్. ప్రపంచంలో అందరికన్నా శక్తివంతున్నవుదాం అనుకున్నాను. అంతా తల్లకిద్దులైపోయింది. నాలాంటి శత్రువు మీకు దొరకలేదని మీరే బాధపడతారు. వాడి కథ గుడ్ బాయ్ గల్వనాక్స్. అలా చూడండి, అదేంటో తెలుస్తోందా? గోల్డెన్ ఎక్స్ మనకు సహాయం చేసిన తర్వాత అది ఈ రకంగా మారిపోయింది. ఇదే మనల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టింది. మనం దీన్ని ఫిక్స్ చేయాలి నిక్. అది చాలా వీక్ గా ఉంది. బహుశా ఎక్కువ కాలం ఉండదు అనుకుంటాను. హే గైస్, మీరు ఇది చూసారా? ఏం జరుగుతుంది? మన పవర్ స్టార్స్ నో. ఏంటి ఇలా అయిపోయింది? మొత్తంగా అన్ని మాయమైపోయే. ఈ పవర్స్ అన్ని లేకపోయినట్టయితే ఇక మనం ఎప్పటికీ ఏమీ చెయ్యలేము. ఇక నుంచి మనకు వెపన్స్ జోడ్స్ ఉండవు. ఇలా చూడండి, మీరు భయపడాల్సిందేం లేదు. అవన్నీ ఇక్కడికి రావడానికి ఏ కారణం ఉందో వెళ్ళడానికి అదే కారణం ఉంది. వీటి కోసమే మిమ్మల్ని వెతుకుంటూ ఇంత దూరం వచ్చింది. మీరు దాన్ని సక్సెస్ఫుల్ గా చేశారు. అవును, ఒక రకంగా గోల్డెన్ ఎక్స్ అంతమయ్యింది. ఇక ఈ యూనివర్సిటీకి ఏ రకమైన హాని జరగదు. ఇక మీరు సంతోషంగా ఉండొచ్చు. మొదటిసారిగా ఆ పవర్ రేంజర్స్ తర్వాత ఈవిల్స్ తో ఉన్నది వీరే. అప్పుడు మీకు భయంగా లేదా? ఏంటి భయమా? అసలు నా పేరు విక్టర్. భయం అనే పదానికి అర్థమే నాకు తెలీదు. అప్పుడు ఎవరు భయపడ్డారు? ఆ మాన్స్టర్లే మమ్మల్ని చూసి భయపడ్డారు. నేను చెప్తాను.
విక్టర్ ని చూడగానే ఆ మాన్స్టర్ పారిపోయింది. మిమ్మల్ని చూసి మాన్స్టర్ పారిపోయిందా? ఎలాగా? ఇది వినేందుకు చాలా అమేజింగ్ గా ఉంది. ఏంటి పారిపోయిందా? చిన్న వయసు జ్ఞాపకాల కన్నా నేను కాస్త పెద్దవాడినైన తర్వాత ఎంతో మంది రోబోస్ వాయిస్ విన్నాను. అదే నాకు తరచూ జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అంతకుమించి ఏమీ లేదు. ఆ మాన్ స్టార్స్ పవర్ స్టార్స్ పొందాలి భూమి మీదకి రాకపోతే ఇవేవి జరిగేది కాదు. మనం ఎందుకు పాస్ట్ గురించి మాట్లాడుకోవాలి? మన ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఫ్యూచర్ గురించే మాట్లాడాలి అనుకున్నప్పుడు నన్ను మా గ్యాలక్సీకి తీసుకువెళ్ళడానికి స్పేస్ షిప్ వస్తోంది. త్వరగా అక్కడికి వెళ్ళి మా అమ్మని కలుసుకుంటాను. మిమ్మల్ని మిస్ అవుతాం. నేను మిస్ అవుతున్నాను. మీ అందరు రేంజర్స్ ని నేను మిస్ అయిపోతున్నాను. ఎక్స్ రేంజర్స్. నేను ఎక్కడున్నా సరే మీరు నాకు మంచి రేంజర్సే. ఓ ఇలా చూడండి, మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. అది నేను కోరుకునేది. అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడు అలాగే చేస్తాం కదా. ఖచ్చితంగా మరోసారి. తప్పకుండా. వెల్, ఇక నేను వెళ్ళొస్తాను. నేను అతన్ని చాలా మిస్ అవుతాను. అవును, మనుషులు దూరం అయితే వాటి బాధ ఏమిటో నాకు బాగా తెలుసు. మనం మన బాధల్ని మర్చిపోవడానికి ఏదైనా పాడుకుందావా? మొదలు పెడదామా? I'm with you when you're far from home, still with you, a family bond that can't break. I choose a star, the light leads me home to be with you. All together we are one. నేను ప్రారంభించింది ఇంకా సాగుతోంది. ఎలా జరగాలో ఎప్పుడు ముగించాలో నేను నిర్ణయిస్తాను.